నీవు అల్లాహతో పాటు అంటే ఆ ఏకైక దేవుడితో పాటు మరొకరిని ఆరాధ్యుడిగా చేసుకోమాకు. అలా చేసుకుంటే నిందల పాలైపోతావు, స్నేహితుడు సహాయకుడు ఎవ్వడూ లేనివాడివి అయిపోతావు. నరకంలో విషయం ఇది అర్థమవుతుందా? కాబట్టి నరకం అనేది ఉంది. మనిషి ముందున్న అతిపెద్ద లక్ష్యం ఏంటంటే, ఇంత పెద్ద లోకాన్ని సృష్టించిన దైవం నీ ముందు 2 టాస్కులు పెట్టారు. ఒకటి భయంకరమైన శాశ్వత యుగాల తరబడి ఉండేటటువంటి ఆ నరకలోకంలో నుంచి తప్పించుకోవడం, నరకలోకానికి పోకుండా తప్పించుకోవటం ఫస్ట్ టాస్క్ మనిషి మీద ఉంది. అందుకే ఈ లోకం అంతా నీ కాళ్ళ ముందు పడేశాడు, బుద్ధి వివేకాలు ఇచ్చాడు. రెండో టాస్క్ ఏంటంటే దైవ ప్రసన్నత పొంది యుగాల తరబడి ఉండేటటువంటి శాశ్వతమైనటువంటి స్వర్గ అర్హత పొందటానికి నువ్వు పనిచేయాలి, నువ్వు కృషి చేయాలి. అందుకే నీకు భార్య ఇవ్వబడింది, పిల్లలు ఇవ్వబడ్డారు, తెలివి ఇవ్వబడింది, బలం ఇవ్వబడింది, కావలసిన